మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండడంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5,000 క్యూసెక్కుల నీరు మూసీలోకి విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మరోసారి మూసీకి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కదా. ప్రభుత్వం ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని జిల్లాలు, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఈ జిల్లాల అన్నిటి పరిధిలో భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కొంత అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఒక్కసారిగా భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా అప్పటికే నిండుకుండలుగా ఉండేటువంటి హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి భారీగా వరద నీరు కిందికి వచ్చింది. అంటే మనం చూస్తే చాలా గడిచినటువంటి 5-10 ఏళ్లలో ఎప్పుడూ రానటువంటి వరద కిందికి రావడంతో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఆ ఇళ్ళన్నీ కూడా మనం చూస్తే ఇప్పుడు మొన్న అధికారులు మాట్లాడినప్పుడు కూడా అదేవిధంగా పర్యావరణవేత్తలు కూడా అదే విషయం చెప్పారు. అందరూ కూడా మూసీలోకి చొచ్చుకు వచ్చారనడానికి అది ఒక నిదర్శనంగా అయినప్పటికీ భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ముందుగానే ఈ నీళ్లను కిందికి వదులుతున్నారు. భారీగా వర్షం వచ్చినప్పుడు వరద నీరంతా కూడా ఒక్కసారిగా వస్తే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్కు సంబంధించి అదేవిధంగా హిమాయత్ సాగర్కు సంబంధించి భారీగా వరద నీరు కిందికి వస్తుంది. ఈ రెండింటి ద్వారా మనం చూస్తే హిమాయత్ సాగర్ నుంచి 2,000 క్యూసెక్కులు, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి 3,000 క్యూసెక్కులు, మొత్తం 5,000 క్యూసెక్కులను కిందికి వదిలారు. దాంతో మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నగరంలో సెంటర్ అంటే పురాణాపూల్ కానీ, అదేవిధంగా చాదర్ఘాట్ ఏరియా, ముసారాంబాగ్ ఈ ఏరియాల్లో మూసీ కొంత ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ను కూడా అప్రమత్తం చేశారు. గడిచినటువంటి వారంలో జరిగినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో అధికారులు కొంత హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలోనే కొంత ముందస్తుగా వరద నీటిని కిందికి వదులుతున్నారు. మరొక నెల రోజుల పాటు వర్షాకాలం ఉంటుంది. అప్పటి వరకు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వాయర్లను మళ్ళీ వర్షం నీటితో నింపేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ విధమైనటువంటి హెచ్చరికలు అంటే చాలా తక్కువగా వస్తుంది. పైనుంచి వరద ఉస్మాన్ సాగర్కు ఒక 400 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్కు కేవలం 200 క్యూసెక్కులే వస్తుంది. అయినప్పటికీ వేల క్యూసెక్కుల వరదను మాత్రం కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వాటర్ను బ్యాలెన్స్ చేసే విధంగా హైదరాబాద్ జలమండలి అధికారులు అయితే కొంత ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి జిహెచ్ఎంసీ, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ విభాగాలకు ఇప్పటికే అప్రమత్తం చేశారు. కాబట్టి ఎక్కడెక్కడైతే వరద నీరు మూసీ నీరు ఇళ్లలోకి వచ్చేటువంటి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో పబ్లిక్ను కొంత అప్రమత్తం చేసి వాళ్ళని కాషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా వరద నీరు వస్తే మాత్రం వాళ్ళందరూ ఇళ్లను ఖాళీ చేసి బయటికి వెళ్లే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే ఇటు జిహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగం, పోలీస్ విభాగాలు అయితే తీసుకుంటున్నాయి. అంటే రాముడు, ఆల్రెడీ ఒకసారి వచ్చినటువంటి వరద ముంపుతో ఇప్పటికే హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి కదా. సో ఈసారి వరద ముప్పు వస్తే తట్టుకునే పరిస్థితి హైదరాబాద్ వాసులకు లేనట్టుగా మనకు తెలుస్తోంది స్పష్టంగా. అయితే ఒకవేళ మరోసారి వరద ముప్పు వస్తే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందనుకోవచ్చా? మరొకసారి ఇంత భారీగా వరద వస్తే మాత్రం అక్కడ కింద భాగంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళ ఇళ్లలో ఇటీవల జరిగినటువంటి నష్టం చూసాం. భారీగా వచ్చినటువంటి వరద కారణంగా ఇళ్లలో ఉండేటువంటి వస్తువులు పాడాయి, అదేవిధంగా నిత్యావసర సరుకులు పాడైపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రవాణా వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జాములు వచ్చాయి. మనం పురాణాపూల్ ఏరియా కానీ, అదేవిధంగా చాదర్ఘాట్ ఏరియా, ముసారాంబాగ్ ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి. చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే నదీ గర్భంలోకి వచ్చాయో వాటి విషయంలో ప్రభుత్వం ఒక పాలసీ డిసిజన్ తీసుకుంటే కానీ ఈ ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉండదు. రైట్, థ్యాంక్ యూ రాముడు.